ఇంకా 300 మందికి ప్లాట్లు ఇవ్వాలి. కట్టిన ఇండ్లు కూలగొట్టారు కాబట్టి అది 30 లక్షలు 20 లక్షలు ఎస్టిమేషన్ వేసి దానికి ఒక లెక్క తయారు చేసి ఆ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ పైసలతో ఈ 5 లక్షలు కాదు, ఆ ఇంటి వాల్యూ ప్రకారం కట్టియాలి. 20 రోజులు కూలీనాలి పని చేసి మొత్తం భయంకరమైనటువంటి వ్యవస్థలు ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఈ పని పోగొట్టుకున్నందుకు ఇవ్వాలి. ఇండ్ల వాల్యూని కట్టియాలి, అందరికి స్థలాలు ఇవ్వాలి. 24 ఎకరాల భూమిని స్కూల్స్ కట్టిస్తాం, గ్రౌండ్స్ వేపిస్తాం అంటున్నారు. ఇది పచ్చి బోగస్ మాట అని చెప్తున్నాం. ముందు వాళ్ళు సమస్య నుంచి బయటపడటానికి సచ్చి బతికి 7 ఎకరాలే బయటికి తీశారు. ఇంకా 25 ఎకరాల భూమి ఉంది. ఆ 25 ఎకరాల భూమిలో వీళ్ళకి 75 గజాలతో పాటు ఇంకా అదనంగా ఇస్తూ మిగతా 300 మందికి కూడా బాధితులకు అక్కడే స్థలాలు ఇచ్చి అక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మిగతా 30 ఎకరాలు ఇంకోటి ఉంది కదా 60 ఎకరాలు, దాంట్లో మీరు అక్కడ కట్టియండి పార్కులు స్కూల్స్ అని కోరుతా ఉన్నాం. అంటే టోటల్ 62 ఎకరాలు మొత్తం వీళ్ళకే ఇవ్వాలి అని కోరుతున్నాం ఈ సందర్భంగా.